సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఇంతకుముందు చెప్పాను, మనం లీనెక్స్లోకి వెళ్దాం. లీనెక్స్లో మీద వీడియోస్ ఉంటాయి, దాంట్లో బ్లాక్ ఆర్క్ ఉంటుంది అండ్ అదర్ ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్, పెనిట్రేషన్ టెస్టింగ్ రిలేటెడ్ థింగ్స్ గురించి కూడా వీడియోస్ వస్తాయని చెప్పాను. సో ఈరోజు జస్ట్ బిగినింగ్ అనమాట. సో ఈరోజు నేను వర్చువల్ బాక్స్ ద్వారా మనం ఈ ఓఎస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవటం ఎలా అనేది చెప్తాను. ఓకే, సో యాజ్ యూజువల్ మీరు గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇది ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, జస్ట్ ఫ్రీ యూటిలిటీనే. సో ఈ వర్చువల్ బాక్స్ అనేది ఏంటంటే, మీరు ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళి మీకు కావాల్సింది మీ ప్లాట్ఫామ్కి తగ్గది సెలెక్ట్ చేసుకుంటే మీకు EXE ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, సెటప్ ఫైల్. మీరు ఆ సెటప్ ఫైల్ తోటి మీరు వర్చువల్ బాక్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో వర్చువల్ బాక్స్ ఇలా ఉంటుంది అనమాట. నేను చూపిస్తాను మీకు. సో హోప్ మీ అందరూ చూస్తున్నారు అనుకుంటా. సో ఇది వర్చువల్ బాక్స్ అనమాట. నేను దీంట్లో ఆల్రెడీ ఒక 3 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మీకు కనిపిస్తున్నాయి, ఒకటి ప్యారెట్ OS, ఇంకోటి ఉబుంటు, ఇంకోటి పర్పుల్ కాలీ లినక్స్ అనమాట. సో ఇప్పుడు నేను బ్లాక్ ఆర్క్ చూపిస్తాను. మోస్ట్లీ ఈ 3 OSలు నేను ఒకే మెథడ్లో ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు నేను బ్లాక్ ఆర్క్ ఇన్స్టాలేషన్ చూపిస్తాను, ఎందుకంటే మనం నెక్స్ట్ దాని మీద కూడా వీడియోస్ వస్తుంటాయి అనమాట. సో ఇది కూడా అంతే, బ్లాక్ ఆర్క్ కూడా ఓపెన్ సోర్సే. సో డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళండి. సో దిస్ ఇస్ బ్లాక్ ఆర్క్ లినక్స్. సో నేను చెప్పే ఇన్స్టాలేషన్స్ అన్ని ISO బేస్డ్ మీద ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. అంటే మీకు EXE ఫైల్స్ ఉంటాయి, అది డౌన్లోడ్ చేసుకొని త్రూ దట్ సెటప్ కూడా మీరు చేసుకోవచ్చు. కానీ నాకు అది కొంచెం దానికన్నా ఇది కొంచెం ఫాస్ట్గా అవుతుంది, ఈజీగా అవుతుంది అనిపిస్తుంది. సో నేను ISO ఫైల్ ద్వారా ఇన్స్టాలేషన్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది బ్లాక్ ఆర్క్. డౌన్లోడ్స్లోకి వెళ్ళండి, ఇక్కడ ఉంటుంది మీకు సూటబుల్ అయ్యే ISO మోడ్యూల్ ఉంటుంది. సో నేను ఇది చిన్నది డౌన్లోడ్ చేశాను అనమాట. సో 5.5 GB ఉన్నది డౌన్లోడ్ చేశాను. మీకు ఫుల్ వర్షన్ కావాలంటే ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఈ 5.5 GBది డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ ఇది తర్వాత అప్గ్రేడ్ చేసి ఆల్ ది టూల్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం కూడా దీంట్లో ఉంటుంది అనమాట. సో ఈ 5.5 GBని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మనం ఫుల్ వర్షన్గా కన్వర్ట్ చేసుకోవడానికి అన్ని టూల్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఫుల్ వర్షన్ అయిపోతుంది, అంతే సింపుల్. సో దానికి స్కోప్ ఉందన్నమాట. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి, ఇది క్లిక్ చేస్తే డౌన్లోడ్ ISO ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఇన్స్టాలేషన్ చూపిస్తాను. ఓకే, మీరు వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి న్యూ క్లిక్ చేయండి. మీరు మీ ISO ఫైల్ని ఎక్కడ డౌన్లోడ్ చేస్తున్నారో దాన్ని మీరు లొకేట్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను బ్లాక్ ఆర్క్ కాబట్టి బ్లాక్ అని పెట్టాను. అండ్ నేను ఇవన్నీ మీకు కావాల్సిన లొకేషన్లో ఇదంతా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో చేసుకుంటున్నా ఇవన్నీ, బికాజ్ నాకున్న లోకల్ హార్డ్ డిస్క్ SSD అనమాట. సో దాని లిమిట్ ఆల్రెడీ ఉన్న వాటికి కొంచెం ఫుల్ అయిపోతుంది, అందుకని నేను ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట. సో దీంట్లో ISO ఇమేజెస్ ఉన్నాయి. సారీ, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. సో దిస్ ఇస్ అంటున్నాను. సో నేను ఈ పాత్రలో ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మినిట్. నెక్స్ట్ ISO ఇమేజ్, మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఎక్కడ ఉందో ఆ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది బ్లాక్ ఆర్క్, నేను 5.5 GBది ఇన్స్టాల్ చేశాను కదా అది. సో OS వచ్చేసరికి ఇక్కడ మీకు తెలియనప్పుడు లినక్స్ అని పెట్టండి. లినక్స్ మీకు ఇక్కడ ఉంటాయి ఆల్రెడీ. ఈ సెలక్షన్లో మీకు మెన్షన్ చేయనప్పుడు ఇక్కడ మీరు అదర్ లినక్స్ అని టైప్ చేయొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆర్క్ లినక్స్ అని ఇది నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఇన్స్టాలేషన్ రిలేటెడ్ అనమాట. ఇక్కడ కొన్ని
ఐఎస్ ఇమేజెస్కి ఏంటంటే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం, మార్క్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి. బట్ ఇక్కడ దీనికి ఆల్రెడీ ఇవ్వలేదు కాబట్టి సో ఐఎమ్ లీవింగ్ ఇట్ అనమాట. నెక్స్ట్ మెమరీ హార్డ్ డిస్క్ అనేది నేను ఫుల్లీ ఫంక్షనల్, అంటే కొంచెం ఫుల్లీ ఫంక్షనల్కి డెవలప్ చేసే థాట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నా ఈ మెమరీ అలొకేషన్, సిపియు అలొకేషన్ అండ్ హార్డ్ డిస్క్ అలొకేషన్ అనేది మీరు మీ సిస్టమ్ని బట్టి అలొకేట్ చేయాలి. సో ఇప్పుడు నా సిస్టంలో ఇన్ జనరల్ అప్రాక్సిమేట్లీ 8 GB ఫ్రీగా ఉంటుంది నార్మల్ కండిషన్స్లో. అంటే ఆల్రెడీ నాది 16 GB, బట్ స్టిల్ ఒక 8 GB వరకు ఉంటుంది. సో దాన్ని బట్టి నాకున్న స్పేస్ యూటిలిటీస్ని బట్టి నేను ఇక్కడ అలొకేట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు 1 GB అంటే 1024, ఇప్పుడు 2 GB అంటే 2048 అలా ఉంటుంది అనమాట. సో మీరు 4 GB అలొకేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ 4098. సో సిపియూస్ కూడా డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. మీ సిస్టమ్ కెపాసిటీని బట్టి ఇవి చూస్ చేసుకోవాలి మీరు. అలా కాకుండా మీ ఇష్టం వచ్చిన చూస్ చేసుకుంటే సిస్టమ్కి ప్రాబ్లం అవుతుంది. పోనీ మీకు ఇప్పుడు ఎంత చూస్ చేసుకోవాలి అనేది ఐడియా లేదనుకోండి, మీరు సిస్టంలో ఎంత చూస్ చేసుకోవాలి అనేది ఐడియా లేదు, మీకు అర్థం కావట్లేదు అనుకోండి, ఫస్ట్ టాస్క్ మేనేజర్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి పర్ఫార్మెన్స్ చూడండి. పర్ఫార్మెన్స్లో ఇక్కడ మీకు మెమరీ చూసుకోండి, ఫ్రీ మెమరీ ఎంత ఉంది. 9/3 ఆల్రెడీ యూజ్లో ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉంది. సో 15 తీసేస్తే ఎంత. సో మీరు ఈ మెమరీ చెక్ చేసుకోండి. ఇది చెక్ చేసుకొని మీరు కావాలంటే ChatGPTని అడగచ్చు, నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇది, నువ్వు నార్మల్ కండిషన్స్లో ఎంత ర్యామ్ని యూజ్ చేస్తుంది, సో నేను ఎంత ర్యామ్ని ఇట్లా దీనికి అలొకేట్ చేసుకోవచ్చు అని ChatGPTని అడగటం బెస్ట్. ఎందుకంటే ఈ రిక్వైర్మెంట్స్ అనేవి సిస్టమ్ టు సిస్టమ్ మారిపోతూ ఉన్నాయి. సో అలాంటప్పుడు నేను ఒక ఫిగర్ చెప్పిన తర్వాత మీరు అది ఫాలో అయ్యారనుకోండి, దట్ మైట్ క్రియేట్ సమ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ స్టోరేజ్ స్పేస్, ర్యామ్ అలొకేషను, సిపియు అలొకేషన్, ఇవన్నీ ఏంటంటే మీరు డిపెండింగ్ ఆన్ ది సిస్టమ్, మీ సిస్టమ్ ఎంత భరిస్తుంది అనే దాన్ని చూసుకొని దాన్ని బట్టి అలొకేట్ చేసుకోవడం బెటర్. బెస్ట్ ఐడియా ఏంటంటే మీరు మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ని, అంటే మీ ర్యామ్ ఎంత, మీ సిపియు ఏంటి, మీ స్టోరేజ్ స్పేస్ ఎంత, ఇలాంటివి మీరు ChatGPTకి ఇచ్చి నేను ఇది ఇన్స్టాల్ చేసుకుంటున్నాను, నా సిస్టమ్కి మ్యాక్సిమం ఎంత ఇవ్వచ్చు అని అడగటం బెస్ట్. సో అది నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నేను ఏదో ఒకటి చెప్పేసి మీరు అది యూజ్ చేసేస్తే అది ఇబ్బంది అవుతుంది. అండ్ కొన్ని ఓఎస్లకి ఏంటంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది, అండ్ మీరు ఎక్కువ ఇవ్వాలనుకొని ఎక్కువ అలొకేట్ చేసినా అది వర్కౌట్ అవ్వదు, మీకు ఇన్స్టాలేషన్ అవన్నీ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఎందుకంటే మీ సిస్టమ్ క్యాపబిలిటీ లేనప్పుడు మీరు ఎక్కువ స్పేస్ అలొకేట్ చేయడం కుదరదు కాబట్టి. సో అలా చూస్ చేసుకున్న తర్వాత మీరు ఫినిష్ కొట్టండి. ఓకే, ఇక్కడ బ్లాక్ ఆర్క్ ఇది వచ్చేసింది. సో ఇవన్నీ నేను ఇంతకుముందు ఇన్స్టాల్ చేసినవి, ఇవి ఆన్ చేస్తే ఆన్ అయిపోతే జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం జస్ట్ ఉబుంటూ ఒకసారి ఆన్ చేస్తాను చూడండి. ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇది మనం వ్యూలోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ పెడితే ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బ్లాక్ ఆర్క్ ఇన్స్టాలేషన్ చూస్తున్నాం కాబట్టి నేను ఇది షట్ డౌన్ చేసేస్తున్నాను అనమాట.
సో అలా పవర్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఒక సైడ్ వీడియో కూడా రికార్డింగ్ చేస్తున్నా, ఇంకోవైపు ఇది కూడా రన్ చేస్తున్నా కాబట్టి కొంచెం లోడ్ ఎక్కువ అవడం వల్ల అది కొంచెం స్లో అయింది, మీరు గమనించవచ్చు. సో దానివల్ల ఇలా అవుతుంది అనమాట. మీరు కనుక అలొకేషన్ సిస్టంలో రిసోర్సెస్ అలొకేషన్ కరెక్ట్గా చేయకపోతే ఇట్లా స్లో అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ సైడ్ బై సైడ్ వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నాను అనమాట ఓబిఎస్ స్టూడియోలో. సో దానివల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు నా బ్లాక్ ఆర్క్ ఇన్స్టలేషన్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే బ్లాక్ ఆర్క్ని చూస్ చేసుకోమని చెప్తుంది. నేను నార్మల్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నా బ్లాక్ ఆర్క్ సిమ్. మనం దీన్ని తర్వాత కొంచెం ఎక్స్పాండ్ చేసి అన్నీ ఇన్స్టాల్ చేసామంటే అదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిపోతుంది. సో ఫస్ట్ స్లిమ్ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇది డిఫాల్ట్ బ్లాక్ ఆర్క్ హోమ్ స్క్రీన్ అనమాట. సో ఇది ఇంతవరకు ఇన్స్టలేషన్. సో నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇంకా యాక్చువల్గా ఇంకా ఫుల్ టైం ఒక కోర్స్ లాగా రిలీజ్ అవుతుంది అనమాట. సో అంటే మీకు ఫ్రీగా ఉండే వీడియోస్ అన్నీ ఏంటంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం ఉంటాయి. అండ్ వెన్ యూ వాంట్ టు డిగ్ ఇన్ అండ్ want to see the practical view of what is happening in the system directly, ఇలా మీకు సిస్టమ్ ఇన్స్టాలేషన్ ఇలా చూపించినది అలా ప్రతి కాన్సెప్ట్ అప్లికేషన్ ఎలా ఉంది అని చూడాలనుకుంటే మీరు ప్రీమియం వీడియోస్లోకి రావాలన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడే. ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంకా 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 ఇలా వరుసగా వస్తుంటాయి అనమాట. బ్లాక్ ఆర్క్ వస్తుంది, నెక్స్ట్ ప్యారెట్ ఓఎస్ ఉంది. దాంట్లో ప్యారెట్ ఓఎస్లో మనం నేను ఇంతకుముందు చెప్పాను పైథాన్ తోటి చేద్దామని చెప్పి, పైథాన్తో ఉన్న కొన్ని టూల్స్ ఉన్నాయి పెనిట్రేషన్ టెస్టింగ్కి, ఆ టూల్స్ తోటి దాంట్లో చూద్దామని చెప్పాను అనమాట. సో అలా చేస్తూ ఉంటాను. సో నేను కూడా అంత 100% తెలుసు అట్లా ఏం కాదు. నేనేంటంటే దీని గురించి రీసెర్చ్ చేయడం, దాని గురించి వీడియో చేయడం. సో మొత్తం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అలా ఉంటుంది అనమాట. సో I know how to research and how to understand. I know how to do the things. Okay. So ఈచ్ వీడియో డైలీ ట్రై చేస్తాను, మోస్ట్లీ డైలీ ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే నేను కొంచెం
ఈ సెటప్ ప్లానింగ్ ఉంది కొంచెం నో ఆన్లైన్ పేమెంట్స్ ఇట్లాంటి వాటికి కొంచెం కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. నేను దీని మీద వర్క్ చేస్తున్నాను అనమాట. సో అంటే మనం చూసుకోవాలి కదా, రెగ్యులేటరీ ఇష్యూస్ కూడా చూసుకోవాలి. సో అందుకని ఈ ఆన్లైన్ పేమెంట్స్ గురించి కొంచెం వర్కౌట్ చేస్తున్నాను అనమాట. సో దానివల్ల ఈ మధ్య 1 or 2 days మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది. బట్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ ట్రై టు గివ్ డైలీ ఎ వీడియో. సో దట్ ఈస్ ది ఎయిమ్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. బై బై.